నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్కు వెల్కమ్ అండి. ఈరోజు యానం గోదావరిలో చేపలు కానాగంతుల ఫ్రై. ఫ్రెష్గా తెచ్చుకున్న చేపలను ఫ్రై చేసుకుని తింటే అబ్బా ఆ టేస్టే వేరండి నిజంగా. అలాగే ఈ చేపలు లేపడంలో కూడా కొంచెం స్పెషల్ ఉంది. దాన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఆ స్పెషల్ ఏంటో మీకే తెలిసిపోతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందుగా మన ఫ్రైకి కావాల్సిన చేపలు కానాగంతులనేవి శుభ్రం చేసుకుని దీంట్లో కొంచెం అంత కారం, కొంచెం ఉప్పు, అది సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం అంత గరం మసాలా, ఇంకా మరి కొంచెం ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకుని బాగా ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకొని, చెప్పాను కదండి ఈ చేపలు ఎప్పుడన్నా కొంచెం స్పెషల్ ఉందని. అదేంటంటే కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఈ కరివేపాకు, పచ్చిమిరపకాయలు తీసుకుని ఉప్పు కారం కలిపి పెట్టుకున్న మన కానాగంత చేపలు ఉన్నాయి కదండి, ఆ చేపల పొట్ట లోపలికి ఒక పచ్చిమిరపకాయ, కొంచెం అంత కరివేపాకుని లోపలికి పెట్టుకోవాలి. ఇలా ఎందుకు పెట్టుకోవాలంటే ఫస్ట్ అయితే నీసు వాసన రాదు, ఇంకా లోపల నుంచి కరివేపాకు, పచ్చిమిరపకాయ బాగా ఉడికి మంచి స్మెల్ ఇస్తుంది. నీసు వాసన రాకుండా ఉంటుంది. మంచి టేస్ట్తో పాటు ఆ కరివేపాకు, పచ్చిమిరపకాయ కూడా మంచి స్మెల్తో బాగా ఉడుకుతుందండి నూనెలో. అందుకే ఇదే ఈ చేపల స్పెషల్. నిజంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తారు. ఇంకా ఫ్రై చేయడం తెలిసిందే కదండి. ఒక అట్టల రేక్ తీసుకుని దాంట్లో ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకుని అది బాగా మరిగిన తర్వాత, వేడెక్కిన తర్వాత ఈ చేపల్ని దాని మీద పెట్టేసుకుని 2 వైపులా మాడిపోకుండా చక్కగా వేపేసుకోవడమేనండి. చేపలు ఫ్రెష్గా ఉన్న చేపలు వేపుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు పులుసు ఎగిరేలా మనం వేపుకుని కూడా అప్పుడప్పుడు తింటే చాలా చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ నూనె అని ఏమీ అనుకోకర్లేదండి. డైలీ తింటే ప్రాబ్లం, కానీ అప్పుడప్పుడు కాదు కదా. ఇలా పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇలా అయితే ట్రై చేయండి తప్పకుండా. చూసారు కదండి, మన చేపలైతే చక్కగా 2 వైపులా బాగా వేగిపోయినాయి. ఇంకేముంది, వేడివేడిగా తినేయడమేనండి. చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. గోదావరి చేపలు తినడం ఆరోగ్యానికి కూడా మంచిదేనండి. చూసారు కదండి, ఇలా అరిటాకులో ఎందుకు వేశానంటే అరిటాకు వేడివేడి ఆహారంలోకి మంచి పోషకాలని అందిస్తుంది అంటారు. గ్రీన్ కదా, అందుకనే నేనైతే అరిటాకులో వేసుకున్నాను. మీరు కూడా అరిటాకులో వేసుకుని ట్రై చేయండి. ఇప్పుడైతే చూడండి, మనం లోపల పెట్టిన పచ్చిమిరపకాయ, కరివేపాకు ఎలా ఉందో. ఈ పచ్చిమిరపకాయ, కరివేపాకు తిన్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చూసారా, చేప కూడా బాగా వేగింది. చేపని ఎప్పుడు కూడా మాడిపోయేటట్టు వేపుకోకూడదండి. అలా సరిగ్గా వేపుకోకపోయినా నీసు వాసన వస్తుంది, తినడానికి కూడా బాగుండదు. చక్కగా దగ్గరుండి 2 వైపులా వేపుకోవాలి. ఈ కరివేపాకు, ఈ పచ్చిమిరపకాయ స్మెల్ చేపలకి చాలా బాగా పడుతుందండి. నేనైతే ఒకటే పెట్టాను, కానీ 2, 3 కూడా పెట్టుకోవచ్చు. ఆ స్మెల్ ఆ చేపల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎంత బాగుంది అంటే తిన్నవాళ్ళు మాత్రమే తెలుస్తుంది ఎంత బాగుంది ఇది అని. ఓకేనా, తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటూ, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.